అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. ప్రకృతిని అపారంగా ప్రేమిస్తూ భావితరాల ఉన్నతిని కాంక్షించే వృక్షమాత తులసి గౌడ కన్నుమూశారు. వయో సహజ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె ఈ నెల 16 సోమవారం తుది శ్వాస విడిచారు. కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన ఆమె భారతీయ పర్యావరణవేత్తగా ఖ్యాతినార్జించారు. రోజుకి ₹1 కూలీతో విత్తన సంరక్షణ శాఖలో తులసి విత్తనాలు, మొక్కలు సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు ఆమెకు పర్యావరణం పట్ల ప్రేమ కలిగింది. జీతం కోసమే కాకుండా నలుగురి మేలు కోసం మొక్కలు పెంచాలనే నిర్ణయం అప్పుడే తీసుకున్నారట ఆమె. అటవీ ప్రాంతం, గ్రామాలు, పాఠశాల ప్రాంగణాలు, కొండ ప్రాంతాలలో ఆమె ఒకే సంవత్సరంలో 30,000కు పైగా మొక్కలు నాటారు. ఇలా సంవత్సరానికి 30,000 మొక్కల లక్ష్యాన్ని ఆమె సునాయాసంగా చేరుకునేవారట. పశ్చిమ కనుమలు, కార్వార, అంకోలా చుట్టుపక్కల అడవుల్లో 35,000కు పైగా మొక్కలు నాటడమే కాకుండా అటవీ శాఖ నర్సరీలకు సైతం పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో తులసి గౌడ కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 4వ అత్యున్నత పౌర పురస్కార పద్మశ్రీని 2021లో ప్రదానం చేసి ఆమెను గౌరవించింది.